హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన ఇంట్లో ఆఫీస్లో తప్పకుండా ఉండాల్సిన ఒక ఐటమ్ అదే ప్రింటర్ గురించి మాట్లాడదాం. ఈ మధ్యకాలంలో పిల్లలకు స్కూల్లో చాలా ఎక్కువ ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. సో వాటిని ప్రింట్ తీయడానికి, ఆఫీస్ డాక్యుమెంట్స్ ప్రింట్ తీయడానికి, ఇంట్లో ఫొటోస్ని ప్రింట్ తీయడానికి ఇవన్నీ మన లైఫ్లో కామన్ అయిపోయాయి. అందుకోసమే రిలయబుల్ ప్లస్ తక్కువ ఖర్చుతో ప్రింట్ తీసే ప్రింటర్స్ అనేవి ఉండడం చాలా ముఖ్యం. అయితే హోమ్ పర్పస్ కోసం ఒకప్పుడు ఇంక్జెట్ ప్రింటర్ లేదా లెదర్ జెట్ ప్రింటర్లు మాత్రమే యూజ్ చేసేవారు. అయితే 2011లో ఎప్సన్ వాళ్ళు వీళ్ళ ఈకో ట్యాంక్ ప్రింటర్లను మార్కెట్లోకి రిలీజ్ చేసిన తర్వాత చాలా మందికి ఈ ప్రింటర్స్ అనేవి నచ్చాయి. ప్రత్యేకత ఏంటి అంటే మంచి క్వాలిటీతో ప్రింట్ తీసేవి, ఫాస్ట్గా ప్రింట్ తీసేవి, అంతేకాకుండా తక్కువ ఖర్చులో మనకు ప్రింట్ అనేది జరిగిపోయేది. ప్రజెంట్ నా ముందు కూడా ఒక ఈకో ట్యాంక్ ప్రింటర్ ఉంది చూడండి. సో ఇది హైల్డ్ ఇంక్ బాటిల్ తోటి వస్తాయి. లాభం ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో బ్లాక్ ఇంక్ బాటిల్ చూసారా, దీన్ని యూజ్ చేసి మనం 4500 ప్రింట్లను తీసుకోవచ్చు. అలా కాకుండా మనకు లేజర్ ప్రింటర్స్ లేదా టోనర్ క్యాటరేజ్ ప్రింటర్స్ ఉంటాయి సరే, వాటిని యూజ్ చేసి మనం 2000 ప్రింట్లు మాత్రమే తీయగలుగుతాం. అంటే ఎక్కువ ప్రింట్లు తీయాలి అంటే మాటికి రీఫిల్ చేయాలి, ఇందులో అటువంటి అవసరం ఉండదు. అంతేకాకుండా ఈ ఈకో ట్యాంక్ ప్రింటర్లు హీట్ ఫ్రీ ప్రింటింగ్ టెక్నాలజీని యూజ్ చేస్తాయి. లాభం ఏంటి అంటే లేజర్ ప్రింటర్స్తో పోల్చుకున్నట్టయితే తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. దీని కారణంగా తక్కువ ఎలక్ట్రిసిటీ బిల్ రావడంతో పాటు మన ఎన్విరాన్మెంట్కి కూడా మేలు జరుగుద్ది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎప్సన్ వాళ్ళు 2011లో ఈకో ట్యాంక్ ప్రింటర్లను మార్కెట్లో తీసుకొచ్చారు చూసారా. సో ఇది అప్పటి నుంచి ఒక గేమ్ చేంజర్ లాగా మిగిలిపోయింది. ఎప్సన్ వాళ్ళు వరల్డ్ వైడ్గా 10 కోట్ల ఈకో ట్యాంక్ ప్రింటర్స్ని సేల్ చేశారు. అదే ఇండియా గురించి మాట్లాడినట్టయితే 80 లక్షల ఈకో ట్యాంక్ ప్రింటర్స్ని సేల్ చేశారు. అందుకోసం ఇంక్జెట్ ప్రింటర్ బ్రాండ్లో ఎప్సన్ వాళ్ళు నెంబర్ 1 బ్రాండ్ ఉన్నారు వరల్డ్ వైడ్గా. ప్రజెంట్ నా దగ్గర ఎప్సన్ L3250 ఈకో ట్యాంక్ ప్రింటర్ ఉంది. సో ఈ ప్రింటర్ అనేది ఆల్ ఇన్ వన్ మల్టీ ఫంక్షనల్ ప్రింటర్. అంటే సో ఈ ప్రింటర్లో మనం ప్రింట్ తీయడం, స్కాన్ చేయడంతో పాటు ఫోటో కాపీస్ని కూడా ప్రింట్ తీయవచ్చు. స్కూల్స్లో, కాలేజ్లలో, ఆఫీస్లలో, ఫోటో ప్రింటింగ్లలో ఎక్కడైనా సరే మనం దీన్ని యూస్ చేసి ప్రింట్ తీస్తే చాలా టాప్ క్వాలిటీ ప్రింట్ని ఇది ప్రింట్ చేయగలుగుతుంది. ఈ ప్రింటర్ యొక్క మెయిన్ ప్రత్యేకత ఏంటి తెలుసా? మనం ఒకవేళ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ తీస్తే 9 పైసలు మాత్రమే పడుద్ది ఖర్చు మనకు. అలానే కలర్ ప్రింట్ తీస్తే 33 పైసల ఖర్చుతోటే మనము ప్రింట్లను తీసుకోవచ్చు. అంతేకాకుండా చాలా హై క్వాలిటీ ప్రింటింగ్ తీస్తుంది. ఇది 5760x1440 DPI రెజల్యూషన్ తోటి చాలా క్లారిటీ ఉండే బ్రైట్ ప్రింట్స్ అయితే దీంతో తీయొచ్చు. ఈ ప్రింటర్లో ఒక్క సెట్ ఆఫ్ రీఫిల్ ఇంక్ బాటిల్స్ తోటి 4500 ప్రింట్ తీసుకోవచ్చు. మరి ఈ బాటిల్స్ గురించి మాట్లాడినట్టయితే బ్లాక్ ఇంక్ బాటిల్ 404 రూపాయలు మాత్రమే ఉంటుంది. అదే కలర్ ఇంక్ బాటిల్స్ గురించి మాట్లాడినట్టయితే ఒక్కోటి మనకు 600 మాత్రమే పడుద్ది. అంతేకాకుండా ఇది చాలా కాంపాక్ట్ డిజైన్ తోటి వచ్చిన కారణంగా టేబుల్ పైన చాలా ఈజీగా ఇమిడిపోద్ది. దీని డిజైన్ అనేది చాలా స్పెషల్గా ఉన్న కారణంగా చాలా ఈజీగా మనం ఇంక్ని రీఫిల్ చేయొచ్చు. ఇంక్ అనేది స్పిల్ అవ్వడం, కలర్ అనేది మిక్స్ అవ్వడం లాంటివి అయితే జరగదు. దీన్ని యూస్ చేసి మనం వైర్లెస్లీ కూడా ప్రింట్ తీసుకోవచ్చు. అంటే మన దగ్గర ఉన్న మొబైల్స్, ట్యాబ్లెట్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఉంటాయి చూసారా, వాటిని మనం USB 2.0 ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే నేను చెప్పేది కంప్యూటర్కి, ల్యాప్టాప్కి. సో లేదా మొబైల్ యూస్ చేసి వైర్లెస్లీ ప్రింట్ తీసుకోవచ్చు. ఇక స్కాన్ అండ్ ఫోటో కాపీ గురించి మాట్లాడినట్టయితే జనరల్గా చాలా ఎక్కువ టైం పడుతుంటుంది, కాకపోతే చాలా తక్కువ టైంలో స్కాన్ అండ్ కాపీ చేయగలుగుతుంది. అంతేకాకుండా దీనిలో హై కెపాసిటీ పేపర్ ట్రేని ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనం 100 పేపర్స్ ఇన్పుట్ ట్రేలో పెట్టొచ్చు, 30 పేపర్స్ అవుట్పుట్ ట్రేలో వస్తాయి. సో దీనిలో వీళ్ళు యూజ్ చేసిన ఈకో ట్యాంక్ టెక్నాలజీ కారణంగా తక్కువ పవర్ అనేది కన్జ్యూమ్ అవుద్ది. అంటే మన లేజర్ ప్రింటర్ తోటి కంపేర్ చేసినప్పుడు మనకు పవర్ కన్సంప్షన్ అనేది తక్కువ జరుగుద్ది. అదే దీనిలో వీళ్ళు యూజ్ చేసిన ఇంక్ బాటిల్స్ వల్ల ఈ వేస్ట్ కూడా తగ్గిపోద్ది. మరి దీనిపైన 1 year వారంటీ ఉంటుంది, లేదా మన 30,000 ప్రింట్స్ వరకు వారంటీ ఉంటుంది. ఫ్రీ ఆన్ సైట్ ఇన్స్టాలేషన్ కూడా ఉంటుంది. నా దగ్గర కూడా అలానే ఫ్రీగా వచ్చి ఇన్స్టాల్ చేసి వెళ్ళారు. మరి అంతా బాగానే ఉంది. ప్రింటర్ ప్రైస్ ఎంత అంటే 15,250 ప్లస్ GST ఉంటుంది. అయితే మనకు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ అప్పుడప్పుడు చాలా తక్కువ ధరకు దొరుకుతుంటుంది. అక్కడ నుంచి కూడా మనం దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో కొనుక్కోవాలి అంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మొత్తానికి ఈ ఎప్సన్ L3250 ఈకో ట్యాంక్ ప్రింటర్ అనేది మనకు తక్కువ ఖర్చుతోటి ప్రింట్ తీసుకోవాలన్నా, క్వాలిటీ ప్రింటింగ్ చేయాలన్నా చాలా బాగా యూజ్ అవుద్ది. మీరు హోమ్ యూసేజ్ కోసం లేదా ఆఫీస్ల కోసం ఒక మంచి ప్రింటర్ వెతుకుతున్న వాళ్ళైతే వాళ్ళ కోసం అయితే ఈ ప్రింటర్ అనేది చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ ప్రింటర్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.